పోలీస్ వెహికల్ వాళ్ళు వేసుకుంటేనేమో లీగల్, అది మేము వేసుకుంటే ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు రూల్స్ అన్నప్పుడు అందరు పాటియాలి. వాళ్ళేమో టిన్స్ వేసుకుంటారు, మేము టిన్స్ వేసుకుంటేనేమో బట్ బండి ఇంత ట్రబుల్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే మొత్తం 4 వీల్స్ అనేవి మొత్తం బెండ్ అయిపోయినాయంట. చూసుకోవచ్చు, ఇది కూడా ఫుల్ ఉంది. ఒకసారి ఎందుకైనా మంచిదని చెప్పి చెక్ చేసుకుంటున్నాం అంతే. మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ రాలేము కదా. సో ఇంజన్ ఆయిల్ ఇవన్నీ ఒక్కసారి చెక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం క్రిస్టా బ్లాగ్ చేస్తున్నాం. ఈరోజు మనం క్రిస్టా సర్వీస్కి వెళ్తున్నాం, 3rd సర్వీస్కి. సో నేను విష్ణువాడు ఇద్దరం కలిసి చూస్తున్నాం. విష్ణువాడు ఇద్దరం వెళ్తున్నాం. ఇక్కడనే మనకు దగ్గరనే అల్వాళ్ళ మోడీ సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను తుంకుండ దాటి అకింపేట్ దగ్గరలో ఉన్నా. మధ్యలోకి వచ్చి స్టార్ట్ చేసిన అనమాట బ్లాగ్. కాలేజ్లో కొంచెం పని ఉండే, కాలేజ్ వెళ్ళేసి ప్రాజెక్ట్ ఉండే, సో దాని గురించి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా. సో ఇప్పుడైతే ఆడికి వెళ్తున్నాం సర్వీస్లా. చెప్పాలంటే కొంచెం బండికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తా ఉంటా, ఆడికి పోయినాక చూపిస్తా. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే షోరూమ్ నుంచే వచ్చినాయి, బట్ అవి సెట్ అవ్వట్లేదు. మనం ముందు బోయిన్పల్లిలు ఇస్తుండే కదా సర్వీసు, సో ఆడ బోయిన్పల్లి ఇస్తే 2-3 టైమ్స్ చెప్పినాము సర్వీస్ నుండి, అసలు ఎప్పుడు కూడా ఇచ్చినా కూడా సెట్ కాలే. సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళి మరి ఏంది మాట్లాడదాం ఒకసారి. సో నేను ఏం ప్రాబ్లమ్స్ అనేది నీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త ఎవరైనా వచ్చుంటే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1600 సబ్స్క్రైబర్స్ చాలా క్లోజ్ ఉన్నాం. జల్దీ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి. సో గైస్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, బండి కూడా 28,000 రీడింగ్ తిరిగింది. యాక్చువల్గా 28,500కి ఇవ్వాలి, బట్ ఒక 200-300 కిలోమీటర్స్ ముందే ఇస్తున్నాం. ఎందుకంటే మనం నెక్స్ట్ డే ఇద్దాము అని అనుకున్నాం అనుకో, అది మళ్ళీ ఏదో పని పడి లేట్ అయిపోతుంది కదా. సో అట్లా అని చెప్పి ముందు ఇస్తే మనకే కొంచెం మంచిదిగా అన్నట్టు ముందే ఇస్తున్నాం. సో ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ వాటర్ ట్యాంక్ దగ్గర అకింపేట్లు ఉన్నాం. ఇప్పుడు అకింపేట్ ఇప్పుడే దాటినాం, వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడనే బొల్లారం లేన్ నుంచి ఐజీ స్టాచ్యూ ఉంటుంది కదా, అల్వాల్ ఐజీ స్టాచ్యూ లేన్లు ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆడికి వెళ్తున్నాం. వర్షం కొడుతుంది, లేదా మార్నింగే వెళ్తుండే. ఇంకా ఈ వెదర్కి నాకు లేవబుద్ధి కాలే, అట్నే ఫుల్ వండుకున్నా. 10 o'clockకి అపాయింట్మెంట్ ఉండే, ఇప్పుడు చూసుకోవచ్చు 12 అవుతుంది టైము. వాళ్ళేమో 2-3 టైమ్స్ కాల్ చేసిరు, అపాయింట్మెంట్ ఉంది ఇంకా రాలేరు అని చెప్పేసి. ఇంక ఇట్లయితే కాదు అని చెప్పేసి లేచి స్టార్ట్ అయిపోయినా. సో గైస్ నేను బండికి ప్రాబ్లం ఉంది అని చెప్పిన, అదే మరీ అంత మేజర్ ప్రాబ్లం ఏం కాదు, చిన్నదే. బట్ నీకు హెవీ లాంగ్ హైవేలో లాంగ్ వెళ్తాం కదా, ఆ టైంలో ఏమవుతుందంటే చేతి గుంజుతుంది అనమాట. ఇట్లా పట్టుకుంటాం కదా, మొత్తం ఈ చేతి గుంజుతుంది. అది ఎందువల్ల అంటే బండి మొత్తం ఒక్క సైడ్ గుంజుతుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఇప్పుడు అది వీల్ అలైన్మెంట్ ప్రాబ్లం కూడా అని, బట్ వీల్ అలైన్మెంట్ కాదు. వీల్ అలైన్మెంట్ టైం టు టైం చేపిస్తూనే ఉంటాం మేము. బండి కూడా ఎక్కువ మట్టిలో ఏం తిరగదు, ఇట్లా నార్మల్ ప్లేన్ రోడ్స్ పైన తిరుగుతుంది. వీల్ అలైన్మెంట్ జల్దీ పోయే ఛాన్స్ కూడా ఏం లేదు. పార్కింగ్ కూడా మనది కరెక్ట్ ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయి. బట్ అదేందో స్టార్టింగ్ నుంచి మేము 2nd సర్వీస్ నుంచి, ఫస్ట్ సర్వీస్ 1000కి అవుతుంది కదా, అప్పుడు ఏం లేకుండే. సో 2nd సర్వీస్ నుండి 10,000 నుంచి ఇప్పటికీ 3rd సర్వీస్ 1000 తీసేస్తే, సో ఇప్పటికీ చెప్పినా కూడా అది ఇంకా సెట్ అవుతలేదు. అది మరి ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనేది అర్థమవుతలేదు. ఈరోజు అయితే ఒకసారి షోరూమ్లో మాట్లాడదాం, మరి అది ఎందుకు వస్తుంది అనేది. ఇబ్బంది అవుతుంది మనకి ఇక్కడ సిటీలో తిరగడానికి అయితే ఓకే, కానీ మనం బయట పోయినప్పుడు ఇట్లా స్ట్రైట్ లేన్స్ అట్లా లాంగ్ పోతాం కదా, చేతి గుంజుతుంది అసలు. ఇట్లా పట్టుకుంటే మొత్తం షోల్డర్ మొత్తం గుంజినట్టు అవుతుంది. ఒక్క సైడ్ గుంజి ఇట్లా గట్టిగా హోల్డ్ చేయాల్సి వస్తుంది కదా, సో దానివల్ల చేతి గుంజుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసినాం సర్వీస్ సెంటర్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు సర్వీస్ సెంటర్ వచ్చేసి. లాస్ట్ టైం మనం ఇదికి వచ్చినప్పుడు బ్లాగ్ చేసినాం, అప్పుడు యాడ్ బ్లూ ఫిల్ చేయడానికి వచ్చినుండే. మీరు ఎవరైనా చూసుంటే ఐడియా ఉంటుంది, పాత బ్లాగ్ చూసుంటే. సో ఇప్పుడు ఎస్టిమేషన్ కాస్ట్ అవన్నీ చూసుకొని మన ప్రాబ్లమ్ చెప్పి ఏందో చూడాలి. ఇంకా బండి వాళ్ళే పికప్ డ్రాప్ 2 వాళ్ళే డెలివరీ చేస్తారనమాట సర్వీస్. బట్ మనకు అట్లా వద్దు, బండి తీసుకొని పోతే వాళ్ళు లాస్ట్ టైం మనం ఆడ బోయిన్పల్లి మోడీకి పంపిస్తేనే యాడ్ బ్లూ ఓస్కా రాకుండా వచ్చారు. బండి అసలు సర్వీస్ చేంజ్ చేసినాక కూడా పికప్ ఏం
పెరగలేదు. సో ఇంకా అట్లా నచ్చలేదు. మనం ఈడుంటే ఇప్పుడు బండి తీసేప్పుడు అర్థమైపోతుంది కానీ చేస్తున్నాం అనమాట. సో గైస్ ఇప్పుడైతే సర్వీస్ కాలేదు. ఇప్పుడు చూస్తున్నా సుచిత్రాలు ఉన్నాం. మనం మళ్ళీ బోయిన్పల్లి షోరూమ్కి వెళ్తున్నాం. బోయిన్పల్లికి ఎందుకు అంటే అక్కడ తెలిసిన ఒక ఆయన ఉండంట. సో ఇక్కడ టైం పడుతుంది అంటే అక్కడికి వెళ్తున్నాం. సో ఇప్పుడు టైం 1 అవుతుంది, 1:30 అవుతుంది కదా. నాకు తెలిసి ఇప్పుడైతే వెహికల్ ఇయ్యరు, 6:30 అవుతుంది. సో నాకు మళ్ళీ కాలేజ్లో కొంచెం ప్రాజెక్ట్ది కొంచెం పని ఉంది. సో నేను ఏం చేస్తా, ఒకవేళ 6:30 అంటే డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసేసుకొని కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళిపోతా. ఆర్ ఎల్స్ ఈవినింగ్ నైట్ అక్కడనే పెట్టేసి మార్నింగ్ వచ్చి తీసుకుంటా. ఎందుకంటే నాకు ఇప్పుడు పని ఉంది, మళ్ళీ వెహికల్ పెట్టి పోవాల్సిందే పక్క. నేనేమనుకున్నా అంటే జల్దీ అయిపోతుందేమో, 12కి పోతున్నాం కదా, 3-4 అయినా ఏం కాదు, 3-3:30 వరకు వెళ్ళిపోవచ్చు అనుకున్నా. బట్ అట్లా కాలేదు. ఇంకా చూడాలి ఇప్పుడు అడిగి పోయినాక మళ్ళీ ఏందో. అయితే ఇప్పుడైతే వచ్చేసినాం బోయిన్పల్లి టయోటా సర్వీస్ సెంటర్. మోడీ హలో గైస్, ఈరోజు మన క్రిస్టల్ సర్వీసింగ్ వచ్చేసి డే 3 ఇది. యాక్చువల్లీ మొన్న ఇచ్చేసినాం కదా మనము. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే రోజు ఇస్తా అని చెప్పినుండే. సో నెక్స్ట్ డే నేను బిజీ ఉండి వెళ్ళలేను. ఇప్పుడే నాకు కొంచెం వర్క్స్ ఉండే, అయిపోయింది. ఇప్పుడు కార్ ఇక్కడ పెట్టేసి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నా. ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్ ఆడికే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నా. సో ఆడికి పోయినాక డైరెక్ట్ వచ్చేప్పుడు కార్లో రావచ్చు అని. సో నేను అక్కడికి వెళ్ళినాక మన బిల్ అండ్ ఏమేమి చేయించినాము, కాస్ట్ ఎంత వచ్చింది, బండి ఇప్పుడు సెట్ అయిందా లేదా అన్ని చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడైతే మనతో ఆసిఫ్ వస్తుండు. ఆసిఫ్ నేను కలిసి ర్యాపిడోలో వెళ్తున్నాం. షోరూమ్కి వచ్చేసినాం. సో గైస్ సర్వీస్ అయితే అయిపోయింది. బట్ ఒకసారి రీచెక్ చేసుకుంటున్నాం పోసినారా లేదా అని చెప్పేసి. యాడ్లో ఒక్కటి చెక్ చేస్తున్నాం, మిగతా ఏది కనిపించదు కాబట్టి యాడ్లో ఒక్కటి చెక్ చేసుకుంటున్నాం. చూసుకోవచ్చు ఇది కూడా ఫుల్ ఉంది. ఒకసారి ఎందుకైనా మంచిదని చెప్పి చెక్ చేసుకుంటున్నాం అంతే. మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ రాలేము కదా. సో ఇంజన్ ఆయిల్ ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి చెక్ చేసుకుంటున్నాం. ఇది చూసారు కదా, కరెక్ట్ సెకండ్ డాట్ వరకు నిండుంది. ఈరోజే వాషింగ్ అయింది కాబట్టి ఎంత నీట్గా కనిపిస్తుంది, అసలు ఎంత నీట్గా మస్తు కనిపిస్తుంది. బట్ ఇంకో 2 రోజులు అయితే దీని అవతారం మొత్తం చేంజ్ అయిపోతుంది. 3 రోజుల తర్వాత బండి తీసుకుంటే ఏదో కొత్త బండి తీసుకొని డెలివరీ చేసిన ఫీలింగ్ ఉంది. క్రేజీ అనిపిస్తుంది. అంటే కార్ ఇంత నీట్గా, సో ఇవన్నీ ఉండేసరికి సో గైస్ నేను యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఉండే బండికి అని చెప్పినా కదా. సో అది ఏమైందంటే మొన్న వచ్చేప్పుడు లెఫ్ట్కి రైట్కి గుంచుండేది. ఇప్పుడు కూడా కొంచెం లెఫ్ట్కి అనేది జరుగుతుంది బండి. అది ఎందుకంటే మనం వీల్ బ్యాలెన్స్ చేయించినాము, వీల్ అలైన్మెంట్ చేయించినాం. వీల్ థ్రోయింగ్ ఒక్కటి చేపియాలి. అది ఏంటంటే ఎన్నో మేబీ గాలి లేనప్పుడు ఎన్నో చిన్న గుంతలు ఎత్తేసి ఉంటాము. సో దానివల్ల కొంచెం వీల్స్ అయితే బెండ్ అయినాయి అని చెప్తున్నాను. 4 వీల్స్ అయితే బెండ్ అయినాయి అంట. సో ఆ వీల్ థ్రోయింగ్ ఒక్కటి బయట చేయించుకున్న తర్వాత చూడాలి అప్పుడు సెట్ అవుతుందా లేదా అని. ఇప్పుడైతే మొన్నటికంటే చాలా బెస్ట్. ఆల్రెడీ షోరూమ్ తీసుకునే ముందు ఒక రౌండ్ వేసేసి వచ్చిన బండిలో. కానీ ఇప్పుడు చూడండి కార్ ఇంత నీట్గా కనిపిస్తుంటే లిటరలీ కార్ ఇప్పుడే డెలివరీ తీసుకొని వస్తున్న ఫీలింగ్ వస్తుంది నీట్గా. 3 రోజుల నుంచి కార్ ఎక్కలే కదా. సో ఏదో మంచి మళ్ళా కొత్త ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్లీ మనం ఫస్ట్ అల్వాల్ పోయి మళ్ళీ ఈడికి ఎందుకు వచ్చినామంటే అల్వాల్లో కొంచెం కొటేషన్ ఎక్కువ చెప్పినుండే. అండ్ అట్లనే ఇడికి కూడా వచ్చినాం. ఈడ మనకు డెలివరీ తీసుకున్నప్పుడు ఒక అన్న పరిచయం అయింది అనమాట. సో అన్నకు కాల్ చేసినుండే ఇంత అవుతుంది దీనికి అని. మనం చేసే 4-5 అవిటికే ఆల్మోస్ట్ 28,000 29,000 వరకు కొటేషన్ ఇచ్చారు.
సో ఇంత అయితే కాదు అని చెప్పేసి మళ్ళీ ఈడికి వచ్చినాం. ఈడికి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మొత్తం కలిపి 20,000 అయింది. దాడకంటే ఇన్ని ఇంక ఎక్స్ట్రా చేయించినాం. బట్ మనకి డిస్కౌంట్ వచ్చి 20,000 వచ్చేసింది, అందుకే వచ్చినాం. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే బండిలో మనకి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఎయిర్ ఫిల్టర్ అనేది ఎల్కా కొరికేసింది అనమాట. సో నేను బండి వచ్చేటప్పుడు ఏసీ రాలేదు మొన్న సర్వీస్కి వచ్చేటప్పుడు. బట్ నేనేమనుకున్నా అంటే కూలెంట్ అయిపోయిందేమో అందుకే వస్తలేదు అనుకున్నా. బట్ వీడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అదే ఎల్కా ఎక్కేసి ఎల్కా కొరికింది. సో ఇది ఇప్పుడు అది కూడా సెట్ అయిపోయింది. ఇంకా వీల్ థ్రోయింగ్ ఒక్కటి చేపిస్తే బండి మొత్తం సెట్. ఇంకా గైస్ ఇక్కడ ముందులా ఫార్చునర్ కనిపిస్తుంది కదా, PC0700 అని, దాని టిన్స్ చూడండి ఒకసారి. అది పోలీస్ వెహికల్, వాళ్ళు వేసుకుంటేనేమో లీగల్, అది మేము వేసుకుంటే ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు రూల్స్ అన్నప్పుడు అందరు పాటియాలి. వాళ్ళేమో టిన్స్ వేసుకుంటారు, మేము టిన్స్ వేసుకుంటేనేమో తీసేస్తారు. దీనివల్ల అసలు ఎంత ఇబ్బంది అవుతుంది, బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పాటించి మనకు చెప్పాలి, ఫస్ట్ వాళ్ళే పాటిస్తలేరు. అందరూ దీనికి క్వశ్చన్స్ అడగచ్చు, మరి దీనికి టింట్ ఎందుకు అని. సరే మేము వేసుకోవడం పక్కకు పెట్టండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆపినాడు, వాళ్ళకేం అవసరం చెప్పండి పెట్టడానికి. మేము వేసుకుంటే చూస్తారు కదా, ఇక్కడ చింపేసి మరీ ఫైన్ వేసిరు. వాళ్ళేమో ఫుల్ టింటెడ్ వెహికల్ తోటి తిరుగుతున్నారు. వాళ్ళు పాటించి మనము పాటియాలి. వాళ్ళకో రూల్స్ మనకో రూల్స్ ఉండవు కదా. ట్రాఫిక్ రూల్స్ అన్నప్పుడు అందరికీ ట్రాఫిక్ రూల్సే. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసినాం. బట్ బండి ఇంత ట్రబుల్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే మొత్తం 4 వీల్స్ అనేవి మొత్తం బెండ్ అయిపోయినాయంట. మన ఇప్పటికి కూడా స్టీరింగ్ కొంచెం కొంచెం కార్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు అయితే తెలుస్తుంది. ఒకవేళ వీల్ అలైన్మెంట్ పోతే కొంచెం బండి హ్యాండిల్ క్రాస్ పెట్టుకొని ఇట్లా నడపాలో. ఇప్పుడు కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్ అంతే ఉంది. స్ట్రైట్ వాల్ అంటే కొంచెం తీయాల్సి వస్తుంది. ఆ 4 వీల్స్ అనేవి ఎన్నో మేబీ ఫుల్ లోడ్ ఉన్నప్పుడు ఎత్తేసి ఉంటారు, బండి చాలా మంది తీసుకోతారు కదా. సో మేబీ ఎవరో ఎత్తేసి ఉంటారు గట్టిగా. సో 4 వీల్ అనేవి మొత్తం కొంచెం బెండ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఆ వీల్ది మొత్తం చేపియాలి. అదైతే షోరూంలో చెయ్యన్నారు. షోరూంలో ఓన్లీ వీల్ ఎలిమెంట్ వీల్ బేస్ 2 చేసిరు. ఇప్పుడు అదొక్కటి చేపియాలి. అది ఏడ దొరుకుతుందో తెలియదు. అది చేపించినాక ఇంకా బండి సెట్ అవుతుందో కాదో చూడాలి. అదొక్కటే ప్రాబ్లం వచ్చింది, మిగతా అన్ని సెట్ అయిపోయినాయి. ఎయిర్ ఫిల్టర్ అవన్నీ మొత్తం షోరూంలో చేపించినాం. కానీ ఇది ఒక్కటే కొంచెం ట్రబుల్ ఉంది. అసలు ఇంత కొత్త బండి ఇట్లా వీల్స్ ఇట్లా అవుతాయి. వీల్స్ చాలా డెలికేట్ ఉంటాయి కదా. సో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు ఎన్నో ఎత్తేసి ఉంటారు, దానివల్లనే అవుతుంది. ఇంకా నార్మల్ అంటే వీల్స్ వంగిపోవు. అంటే గాలి సఫిషియెంట్గా మెయింటైన్ చేయక ఫుల్ లోడ్ ఉన్నప్పుడు వచ్చేస్తే రిమ్కి ఏదన్నా రాయి లాంటివి తాకితే రిమ్కి దానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. సో దానివల్లనే అయి ఉంటుంది. సో ఇంకా నేనైతే ఎక్కువ మాట్లాడలేను. ఇది చూసినాక నాకు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థమవుతలేదు వ్లాగ్లా. సో ఇక్కడితోనే అయితే ఆపేస్తాను ఇంకా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.